కమ్బ్యాక్. రేపు బాలాపూర్లో లడ్డు వేలంపాటకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏటా బాలాపూర్ లడ్డూకి క్రేజ్ పెరుగుతూ వస్తోంది. వందల రూపాయల నుంచి లక్షల వరకు లడ్డు వేలం పెరిగింది. ఈసారి వేలంపాటలో పాల్గొనేందుకు 6 కొత్త వ్యక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. 1994లో తొలిసారి వేలంలో 450 రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డు 2023లో 27 లక్షల రూపాయలు పలికింది. మరోసారి 21 కేజీల బాలాపూర్ గణేష్ ని లడ్డు వేలానికి రాబోతోంది. గతం కంటే ఈసారి మరింత ధరకు లడ్డూను వేలంలో దక్కించుకునేందుకు గణేశుడి భక్తులు రెడీగా ఉన్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, బాలాపూర్ గణేశుని లడ్డు వేలానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అక్కడ ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి బాలాపూర్ గణేష్కి సంబంధించి ఇక నిమజ్జనానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికంటే ముందు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలాపూర్ గణేష్ని యొక్క లడ్డు వేలంపాట అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 1994లో కేవలం 450 రూపాయలతో మొదటి లడ్డు వేలంపాట అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు కోలం మోహన్ రెడ్డి అనే వ్యక్తి తొలి పాటను అయితే పాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా 2023లో చివరిసారిగా మనం చూస్తే దాదాపుగా 27 లక్షల రూపాయలకు ఈ వేలంపాట అయితే జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు కూడా అంటే ఆ 27 లక్షల రూపాయల ఆ లడ్డూని దాసరి దయానంద్ అనే వ్యక్తి వేలంపాటలో చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా బాలాపూర్కి సంబంధించి లడ్డు వేలంపాట జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాపేశ్వరానికి సంబంధించినటువంటి స్వీట్స్ యాజమాన్యం దాదాపుగా 21 కేజీల లడ్డూనైతే అందించినటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడవచ్చు. దానికి అంటే ఈ లడ్డూకి సంబంధించి దాదాపుగా 2.5 కేజీలకు సంబంధించి ఒక వెండి గిన్నెను కూడా ఈ లడ్డూలో ఉంచి మరి ఈ లడ్డూనైతే తాపేశ్వరానికి సంబంధించినటువంటి హనీ స్వీట్స్కి సంబంధించినటువంటి యాజమాన్యం అయితే అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ వేలంపాటలో ఈసారి కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే గత 30 ఏళ్లలో లడ్డూని పాడుకున్నటువంటి ఎవరైతే పాటదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈసారి ఎలాంటి డిపాజిట్ లేకుండానే లడ్డు వేలంపాటలో పాల్గొనొచ్చు. అయితే కొత్తగా ఎవరైనా సరే అటు తాపేశ్వర ఇటు బాలాపూర్కి సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా బయట వ్యక్తులు కానీ ఎవరు లడ్డు వేలంపాటలో పాల్గొనాలన్నా కూడా దాదాపుగా 27 లక్షల రూపాయలను ముందుగా డిపాజిట్ చేసి వాళ్ళైతే లడ్డు వేలంపాటలో పాల్గొనాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రాత్రి 12 గంటల లోపు ఈ 27 లక్షలు చెల్లించాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే లింగాల దశరథ్ గౌడ్, కర్మంఘాటు, అదేవిధంగా అర్బన్ గ్రూపు సాయి ప్రణీత్ రెడ్డి, సాహెబ్ నగర్, సందీప్ రెడ్డి, SYR ఫౌండేషన్ పోచారం, అదేవిధంగా కొలన్ శంకర్ రెడ్డి బాలాపూర్, శ్రీ గీతా డైరీ లక్ష్మీనారాయణ, నాదల్గుల్, అదేవిధంగా సామ కార్తిక్ రెడ్డి, వర్ధన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి బ్రదర్స్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే అంటే 6 ఫ్యామిలీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ లడ్డు వేలంపాటకు సంబంధించి ప్రస్తుతం అయితే వీళ్ళు పేర్లు నమోదు చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో కోటేశ్వర శర్మ గారు ఉన్నారు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా మీరు 18-19 సంవత్సరాల నుంచి బాలాపూర్ గణేష్ దగ్గర నిత్య పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 9 రోజులు కూడా అంత ఘనంగా నిర్వహణ అయితే చేశారు. ఏం చెప్తారు? అంటే భగవంతుడు ఇంతింతై ఒడ్డుడింతై అన్నట్లుగా కాలక్రమేణా సోషల్ మీడియా పుణ్యమంటూ, డిజిటల్ ఛానళ్ళ పుణ్యమంటూ భక్తి సమాచారం ప్రతి ఒక్క చేతుల్లోకి వెళ్తుంది. ఆ కారణం చేత 500 సంవత్సరాల తర్వాత మన భారతదేశం యొక్క కళ అయోధ్య రామ మందిర నిర్మాణం అవడము ఈరోజు 190 దేశాలు భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. మన ధర్మం యొక్క గొప్పతనం గురించి ఈరోజు చర్చించుకుంటున్నాయి. అలాగా వినాయక నవరాత్రులు లాగానే ముంబై తర్వాత భాగ్యనగరంలో ఉండబడిన బాలాపూర్ గణపతి స్వామి వారే రూల్ ఈజ్ రూల్ ఆర్ ఈక్వల్ వన్ ఆఫ్ ద బాలాపూర్ గణేష్ అనే పరిస్థితి ఉంటుంది. బాలాపూర్ గణేష్ యొక్క లడ్డు ప్రసాదానికి ఇంత డిమాండ్ ఏంటి? 450 రూపాయలు ఎక్కడ 30 ఏళ్ల క్రితం, ఇప్పుడు 27 లక్షలకు వెళ్ళింది. ఈ సంవత్సరం ఎంతకు వెళ్తుందో కూడా తెలియదు. దానికి కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంత ప్రత్యేకత? దానికి 2 రకాల కారణాలు. 450 రూపాయలకు ప్రారంభమైన లడ్డు కాలక్రమేణా ఒక రాజకీయ నాయకుడు తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి సమర్పించడం వల్ల నెక్స్ట్ ఇయర్ రాజ్యాధికారాన్ని సంపాదించారు. ఆ కొంతకాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు తీసుకొని అంటే పీక మీద ఉండి జైలుకి వెళ్తున్నాడు సందర్భంలో నెక్స్ట్ సీఎం ఎవరు అనే పరిస్థితులు ఉన్నప్పుడు లడ్డూను సొంతం తీసుకున్నాక కొంతకాలం గడపకపోయింది. కోవిడ్ టైంలో ప్రజలందరూ వీలలాడుతున్న సమయంలో
కేసీఆర్ గారు తీసుకొని కూడా ఎంతో కొంత సుపరిపాలన ఇచ్చారు అనేది జనాల అభిప్రాయం. ఈ సంవత్సరము కొత్త నూతనమైన ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రసాదాన్ని పొందబోతున్నారని మనకు విశ్వసనీయమైన సమాచారం. ఇక్కడ రాజకీయ ధురంధరులు, భక్తిపరులు, అదృష్టవంతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా పోటీపడి వాళ్ళ అదృష్టాలు పరీక్షించుకొని అఖండమైన అదృష్టం చేత, అంటే రాజకీయవేత్తలకు ఉన్నారు, పవర్ ప్లాంట్స్ వాళ్ళకు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఉన్నారు, వారి అదృష్టం పరీక్షించుకొని గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయికి అదృష్టాన్ని చాటుకుంటున్నారండి. అంటే ఓవరాల్గా చూస్తే బాలాపూర్ గణేష్కి సంబంధించినటువంటి లడ్డు వేలంపాట్లో ఎన్ని లక్షల రూపాయలు సంపాదించినా కూడా ఇప్పటికీ వివిధ కార్యక్రమాలకి బాలాపూర్ లడ్డు నుంచి వచ్చినటువంటి డబ్బుని 1,58 లక్షలకు పైనే ఖర్చు చేసి ఎన్నో గుప్త దానాలకి, అదేవిధంగా డెవలప్మెంట్కి యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు జరగబోతున్నటువంటి బాలాపూర్ గణేష్ యొక్క ఆ లడ్డు వేలానికి సంబంధించి 27 లక్షల రూపాయలతో డిపాజిట్కి అయితే సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొత్తగా 6 పేర్లు నమోదయ్యాయి. వాళ్ళల్లో ఇద్దరు ఇప్పటికే 27 లక్షల చొప్పున డబ్బులు అయితే ఆ డిపాజిట్ చేశారని తెలుస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా కొత్త వ్యక్తులైనా పాత వ్యక్తులైనా రాత్రి 12 గంటల లోపు డబ్బులు డిపాజిట్ చేసినటువంటి వాళ్ళకి మాత్రం వేలంలో పాల్గొనే అవకాశం అయితే కల్పిస్తున్నారు. గత 30 సంవత్సరాల నుంచి వేలంలో పార్టిసిపేట్ చేసినటువంటి 30 మందికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో కూడా డిపాజిట్ లేకుండా పాల్గొనవచ్చు. వేలంలో కనుక లడ్డూని చేజిక్కించుకుంటే వెంటనే నగదు చెల్లించాలి. నగదు చెల్లించినటువంటి వాళ్ళందరూ కూడా ఒకవేళ వేలంలో పాల్గొనకపోతే 5,000 రూపాయలు కట్ చేసుకుని రిమైనింగ్ డబ్బులు అయితే వాళ్ళకి అందిస్తామని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఈ సంవత్సరం ఎన్ని లక్షలకి బాలాపూర్ లడ్డు వేలంలో వెళ్తుందనేది ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.